రాష్ట్రానికే ఆదర్శంగా మన్యం జిల్లా ముస్తాబు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు. జిల్లా యంత్రాంగం కృషిని అభినందించిన కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ముస్తాబు మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నేడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో రూపొందించిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం జిల్లా యంత్రాంగానికి దక్కిన గౌరవమని ప్రశంసించారు. మన్యం జిల్లాలో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాయని, దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం గర్వకారణమన్నారు. అదేవిధంగా జిల్లాలో వినూత్నంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్ విధానం ఇప్పుడు ప్రభుత్వ జీవోగా మారిందని, అదే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒక చిన్న జిల్లాలో ప్రారంభమైన కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి విధానాలుగా మారడం వెనుక జిల్లాలోని అధికారుల, సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎంత చేసినా కూడా గుర్తించే వ్యక్తి ఒకరు లేకపోతే, మనం టార్చ్ లైట్ మన మీద పడకపోతే మనకు వెలుగురా. మనల్ని గుర్తించి అందరి ముందు కూడా మన మన్యం జిల్లా గురించి, నా గురించి ఒక గొప్ప స్థాయి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా మనల్ని గుర్తించి ఈరోజు మన ముస్తాబు రాష్ట్రం అంతటా తీసుకెళ్ళినందుకు మన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా అరుదైనటువంటిది. చరిత్రలో ఏ రోజు కూడా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మనకు ఒక ప్రోగ్రాం గురించి ఇంత గొప్పగా చెప్పడం అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు. అందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన్యం జిల్లా తరఫున కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అక్కడంతా కూడా మన ముస్తాబు గురించి అన్ని రాష్ట్రాల్లో వార్తలు చదువుతున్నారు. ఎంత చిన్న ప్రోగ్రాం ఎంత సక్సెస్ ఇచ్చింది అనేటువంటిది దేశమంతా ఈరోజు చర్చిస్తున్నారు. ఆ సంతోషాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను.